దైవవాక్యాన్ని చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12 నుండి 18 వరకున్న వచన భాగాలను మనం చదువుదాం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్చించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మారి సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. మరియు మీ విశ్వాస యాగములో దాని సంబంధమైన సేవలోను నేను ప్రాణార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడవైన మా దేవా, సకల సృష్టికి ఆది సంభూతుడవైన మా తండ్రి, మీ శ్రేష్ఠ నామమును ఘనపరచి స్తుతించి హెచ్చించుటలో మీరు చూపిన కృపకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. యోగ్యుడవైన మిమ్మును, అతి పరిశుద్ధమైన మీ నామమును మరి ఎక్కువగా ఘనపరచి హెచ్చించునట్లుగా కృప చూపించండి. పవిత్రమైన, పరిశుద్ధమైన, అర్హమైన పాత్రలుగా మేము ఉంటూ మీ ఘన నామాన్ని మహిమపరిచే ఆధిక్యతను మాకు అనుగ్రహించండి. మీ జీవవాక్కును చదివి ఉన్నాం. దయగల మీ మాట కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. మంటి మానవుని మరుగు చేయండి. మర్మమై ఉన్న క్రీస్తును గ్రహించుటకు మా మనోనేత్రములను తెరవండి. వాక్యములో మీ యొక్క మహిమ ప్రత్యక్షతను చూచునట్లుగా మీరు కృప చూపించండి. ఈ సమయము ద్వారా మీ నామానికి మహిమ మాకు బుద్ధి కలుగునట్లుగా మీరే కృప చూపి నడిపించమని మమ్మల్ని అందరినీ మీ దగ్గర హస్తాలకు అప్పజెప్పుకుంటూ వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు ఘననామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. ఫిలిప్పీ పత్రికలో నుండి క్రమంగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. 2వ అధ్యాయములో 12 నుండి 18 వరకున్న వచన భాగాలను మనం చదువుకున్నాం. దేవుని సన్నిధిలో మనం ఎలా నడుచుకోవాలో, ద సాక్రిఫైసెస్ అండ్ సర్వీస్ అన్నారు, సేవ ఎలా ఉండాలో ఈ వచన భాగాలలో మనం చూడగలం. నలుగురు వ్యక్తులు మన ముందు కనిపిస్తూ ఉన్నారు.
మనం ధ్యానం చేసిన మొదటి భాగములో యేసుక్రీస్తు ప్రభు, ఆ తర్వాత పౌలు, ఆ తర్వాత తిమోతి, ఆ తర్వాత ఎపఫ్రోదీతు నలుగురు వ్యక్తులను మాదిరిగా చూపిస్తూ పౌలు మాట్లాడుతూ ఉన్నారు. మనం చదివిన మొదటి భాగంలో యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న తగ్గింపు, ఆయనలో ఉన్న విధేయత, ఆయనలో ఉన్న సమర్పణ, ఆయన ప్రేమ, ఆయనలో ఉన్న గుణలక్షణాలను చెబుతూ ఆయన ఎంత తగ్గించుకున్నాడో అంత హెచ్చించబడ్డాడు అని యేసుక్రీస్తు ప్రభుని చూపించారు. ఆ లోయ ద్వారం అది లోతైనది, అది తగ్గింపును చూపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు ఎంత తగ్గించుకున్నారు అంటే, దేవుని స్వరూపం కలిగిన ఆయన దాసుని స్వరూపాన్ని ధరించాడు. దేవునితో సమానముగా ఉన్న ఆయన తన స్థానాన్ని కోల్పోయి మానవునిగా, రిక్తునిగా, దాసునిగా ఈ లోకానికి దిగి వచ్చారు. శిలువ మరణము పొందునంతగా విధేయత చూపించారు. తన ప్రాణము పెట్టునంతగా తను తాను సమర్పించుకున్నారు. ఆయన తన ప్రజలను ప్రేమించారు. వారి కొరకు తన ప్రాణాన్ని పెట్టారు. ఎంతగా తగ్గించబడ్డాడో అంతగా హెచ్చించబడ్డాడు. ఆ చివరి మాట, అన్ని నామముల కంటే పైనామం, అందరికంటే పైగా ఆయన హెచ్చించబడ్డాడు. ప్రియులారా, ఆయన మాదిరి గొప్పదే. నేడు మనం తగ్గించుకోలేకపోతున్నాం. తగ్గించుకోలేని భార్య, తగ్గించుకోలేని భర్త, తగ్గించుకోలేని బిడ్డలు కుటుంబంలో అసమాధానానికి కారణం. ఒక మాట అంటే ఓర్చుకోలేని బిడ్డలున్నారు. ఎస్, తల్లిదండ్రి మాట అన్నారని సూసైడ్ చేసుకుంటున్నారు. భర్త మాట అన్నాడని భార్య విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. గత కొద్ది దినాలుగా నేను వింటున్నవే చెప్తున్నాను. పిల్లరా, ఏంటన్నా అంటే అన్న చెప్తున్నాడు, ఆ సోదరి తగ్గించుకోలేకపోతుంది, భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోయింది, పొట్ట పోషణ కొరకు కష్టపడుతుంది, బిడ్డల కొరకు కష్టపడుతుంది, ఆ బాధ చూడలేకపోతున్నాను, అమ్మా ఓర్చుకో, అమ్మా ఓర్చుకో, తగ్గించుకో అని ఎన్నోసార్లు చెప్పాను శ్రీను, వినలేదు అని బాధపడుతున్నాడు అన్న ఆ సేవకుడు. తగ్గించుకోలేని భార్య, తగ్గించుకోలేని బిడ్డలు, తగ్గించుకోలేని సంఘస్థులు దేవుని అసమాధానానికి కారణం. తగ్గించుకోలేని మన వల్లే సమస్యలు, తగ్గించుకోలేని మన వల్లే కుటుంబంలో కష్టాలు. ఎస్, ఇట్స్ ట్రూ. ఆ యవనుడు ఎందుకు అలా రోడ్ల మీద తిరుగుతున్నాడంటే తల్లిదండ్రి మాట అన్నారని వచ్చాడు, ఇంటిని వదిలిపెట్టి వచ్చేసాడు. అంతేనా? తగ్గించుకోలేవా? కొంచెము తగ్గించుకోలేవా? యేసు క్రీస్తులో ఉన్న తగ్గింపు, యేసు క్రీస్తులో ఉన్న విధేయత, యేసు క్రీస్తులో ఉన్న సమర్పణ, యేసు క్రీస్తులో ఉన్న ప్రేమ మనకు మాదిరి. ప్రియులారా, ఎన్ని కొట్టినా, ఎన్ని చేసినా, ఏమన్నా, నా తల్లి తండ్రి నేను వారిని విడిచిపెట్టను అనేవారు కావాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆయన నా దేవుడు, ఆయనను నేను విడిచిపెట్టను అనేవారు దేవునికి కావాలి. ఎంతైనా తగ్గించుకుంటా, ఎంతైనా దీనుడనైపోతా. ప్రభువా, నీ దీన హస్తాలకు, నీ దయగల హస్తాలకు నన్ను నేను అప్పగించుకుంటున్నాను, దీనుడనైపోతా. ఎంత తగ్గించుకున్నాడో అంతగా హెచ్చించబడ్డాడు. ప్రియులారా,
ఎంత లోతుకు, ఎంత దీనత్వానికి, ఎంత తగ్గింపుకు, ఎంతగా తగ్గించుకున్నాడో. మొహన ఉమ్మి వేశారా? యూదుల రాజా శుభమని చెప్పి హేళన చేశారా? ఎవరైనా? దేవదేవుడు అనుభవించాడే. కొరడాలతో కొట్టారా? ఒప్పుకున్నాడే. ఎదురు తిరిగి కొట్టాడా? తిరిగి తిట్టాడా? ఎక్కడైనా వ్యతిరేకత చూపించాడా? ఎంత విధేయుడైపోయాడు, ఎంత తగ్గించుకున్నాడు. అందుకనే అన్ని నామముల కంటే పైన దేవుని కుడిపాశమునకు దేవుడు ఆయనను హెచ్చించాడు. తను తగ్గించుకును వానిని దేవుడు, ప్రియ యవ్వనుడా తగ్గించుకో, ప్రియ సోదరుడా తగ్గించుకో, అమ్మా తగ్గించుకో. నీకు మేలు, నీ కుటుంబానికి క్షేమం, నీకు క్షేమం, నీకు మేలు. దేవుడు నీతోనే మాట్లాడు. ఎంతైనా తగ్గించుకున్నాం. దేవుని దయగల హస్తము కింద దీన మనస్కులమై జీవిద్దాం. ప్రభు మనలను హెచ్చిస్తాడు. దేవుని హస్తానికి అప్పగించుకుందాం. మనుషులు కాదు, దేవుడు మనలను హెచ్చిస్తాడు. దేవునికి మనం లోబడదాం. సంఘములో, కుటుంబములో, మన వ్యక్తిగత జీవితంలో మనల్ని మనం తగ్గించుకుందాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా విడువక ఆ దీన మనస్సు కలిగి మనం ముందుకు సాగుదాం. దేవుడు తప్పక ఒకనాడు నిన్ను మంచి స్థానములో ఉంచుతాడు, ఉన్నతమైన స్థానానికి తీసుకొని వెళ్తాడు. ప్రభువే మనకు మాదిరి. ఆయన చనిపోయాడు, భూమి అగాధానికి దిగిపోయాడు. కానీ దేవుడు ఆయనను లేపి ఎక్కడ కూర్చోబెట్టాడు? అన్ని స్థానాల కంటే పై స్థానం. దేవుడు నిన్ను తప్పక హెచ్చిస్తాడు. కొంచెం ఓర్చుకో, కొంచెం తగ్గించుకో. దీన మనస్కుడవై ప్రభు హస్తాల కింద నిన్ను నువ్వు తగ్గించుకొని ముందుకు సాగు. ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. అలాంటి జీవితం ఎలా జీవించాలో పౌలు జ్ఞాపకానికి తెస్తున్నాడు. 12వ వచనం చదువుదాం. 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. రక్షణ కొనసాగింపు. మీరు అలా అనుకోండి అంతే. రక్షణ కొనసాగింపు. ప్రియులారా, ప్రభు నమ్మిన మనం మన రక్షణను ఎలా కొనసాగించాలో పౌలు జ్ఞాపకానికి తెస్తున్నారు. ప్రభును నమ్మిన మనం, రక్షించబడిన మనం మన రక్షణను ఎలా కొనసాగించాలో పౌలు జ్ఞాపకానికి తెస్తున్నారు. ఎలా? మళ్ళా చదువుదాం. మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు అన్నాడు. సంఘములో మనం విధేయత చూపిస్తే సరిపోతుంది అనుకుంటున్నాం. సంఘములో విధేయత చూపిస్తే సరిపోతుంది అనుకుంటున్నాం. వ్యక్తుల ముందర విధేయత చూపిస్తే అదే గొప్ప విధేయత అని మనం అనుకుంటున్నాం. వ్యక్తులు లేనప్పుడు, ఎవరు లేనప్పుడు నువ్వు విధేయత చూపించాలి. అదేందయ్యా, ఎవరికి విధేయత చూపించాలి? మనం అసలు సత్యాన్ని గ్రహించాలి. అందుకే మనకు అర్థం కావడాల. మనుషులకు కాదు మన విధేయత, మనుషులకు కాదు మన విధేయత. ఎవరికి? అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 29వ వచనం. నాతో కలిసి రండి, ఒక వచనాన్ని అక్కడ మనం చదువుదాం. 5వ అధ్యాయం 29వ వచనం. నూతన నిబంధన 107వ పేజీ, 5వ అధ్యాయం 29వ వచనం. అందుకు పేతురు అపోస్తులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. దేవునికే మేము లోబడవలెను. యు మస్ట్ ఒబే టు ద గాడ్. దేవునికి లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి.
మనుషులకు కాదు, మనుషులకు కాదు, మనుషుల ఎదుట కాదు, మనుషుల ముందర కాదు, మన విధేయత దేవునికి. యు మస్ట్ ఒబే టు ద వర్డ్ ఆఫ్ ది గాడ్. దేవుని వాక్యానికి లోబడాలి, దేవునికి లోబడాలి. అనుక్షణం, అనుదినం, ఇంట్లో, సంఘములో, వీధిలో, ప్రతి స్థలములో, ప్రతి క్షణం, ప్రతి విషయములో దేవునికి మనం లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి. నేను వాళ్ళు చెప్పిందల్లా చేశాను, వాళ్ళు ఏది చేయమంటే అది చేసేసాను, ఇక నేను నీతిమంతుడనే, నేను పరిశుద్ధుడనే, నేను యోగ్యుడనే, దేవా నన్ను చూడు, నా యోగ్యత చూడు అని మనం అనుకుంటున్నాం. ఆర్ యు ఒబే టు ద గాడ్? నువ్వు దేవునికి లోబడ్డావా? దేవుని వాక్యానికి లోబడ్డావా? దేవుని వాక్యం చెయ్యమన్నట్లు నువ్వు చేస్తున్నావా? దేవుని వాక్యం ప్రవర్తించమన్నట్లు నువ్వు ప్రవర్తిస్తున్నావా? ఎక్కడ? సంఘములో, కుటుంబంలో, లోకములో, వీధిలో కూడా. ఎనీ ప్లేస్, ఎనీ టైం. ప్రియులారా వినండి, దేవుని వాక్యానికి మనం విధేయులం కావాలి, దేవునికి లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి. వాళ్ళు అన్నారు వాక్యం ప్రకటించడానికి వీల్లేదు, వాక్యం చెప్పొద్దు అన్నారు. అదే జరిగింది అక్కడ 5:29. మేము సువార్త చెప్పొద్దన్నాం కదా, వాక్యం ప్రకటించొద్దన్నాం కదా, నువ్వు ఎలా ప్రకటిస్తున్నావు అని అడిగారండి. ఒకటే ప్రశ్న అడిగాడు పేతురు, అపోస్తలులందరూ ఒకటే ప్రశ్న, దేవునికి లోబడాలా, నీకు లోబడాలా? చెప్పండి, ఎవరికి లోబడాలి? దేవుడు అన్నాడు సర్వ సృష్టికి వెళ్ళండి, సువార్త చెప్పండి, ఆత్మలను సంపాదించండి, వెళ్ళండి, సువార్త చెప్పండి, నన్ను గురించి సాక్ష్యం చెప్పండి అని దేవుడు మమ్మను పంపిస్తే మీరేందయ్యా వద్దంటారు? మేము చెప్తామంతే. మేము మనుషులకు లోబడేవారం కాదు. ఎవరికి లోబడేవాళ్ళం? మనమంతా మనుషులకు లోబడేవాళ్ళం. కూర్చోమంటే కూర్చుంటాం, నుంచోమంటే నుంచుంటాం, చెప్పమంటే చెబుతాం, వద్దంటే లేదు, అంతే. మనమంతా మనుషులకు లోబడేవాళ్ళం. నన్ను కూడా కలిపే చెప్తున్నాను. వాక్య సత్యాన్ని అర్థం చేసుకున్నాం. యూ మస్ట్ ఒబే టు ద వర్డ్ ఆఫ్ ది గాడ్. దేవుని వాక్యము ఏది చెబితే అది చేయాలి, దేవుడు ఏది చేయమంటే అది చేయాలి, దేవుడు ఎటు నడిపిస్తే అటు వెళ్ళాలి. దేవునికి మనం లోబడాలి, మనుషులకు కాదు. మనుషులకు విధేయత చూపించి అది దేవుని నీతి అని చెప్పకండి. అది మీ పొరపాటు, మీ అజ్ఞానం, మీ అవివేకం, మీ అతి. దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మనం విధేయులై ఉండాలి. ఎవరికంటే దేవునికి, మనుషులకు కాదు. మనం లోబడాలి ఎవరికంటే దేవునికి. అలానే పెద్దల్ని వ్యతిరేకించండి, మీ పై వారిని వ్యతిరేకించండి అని నేను చెప్పడంలో నన్ను క్షమించండి. మనుషులకు లోబడడం మంచిది, అది ఎంతవరకు? దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేసేటట్టు కాదు, దేవుని మాటను నిర్లక్ష్యం చేసేటట్టు కాదు. వారు పాపం చేయమంటే మనం చేస్తామా? వారు తప్పు మార్గాన్ని నడవమంటే మనం నడుస్తామా? నడవం ప్రియులారా. దేవుని వాక్యానికి లోబడుతూనే సంఘములో పెద్దలకు మనం విధేయులమై ఉన్నాం. పెద్దలకు లోబడదాం, సేవకులకు లోబడదాం, బాధ్యత కలిగిన ప్రియులకు లోబడదాం. కానీ దేవుని వాక్యానికి మొట్టమొదటి ప్రాధాన్యత, ఫస్ట్ ప్రయారిటీ టు ద వర్డ్ ఆఫ్ ది గాడ్. దేవుని వాక్యానికి విధేయత చూపించాలి, దేవునికి విధేయత చూపించాలి. దేవునికి లోబడి మన రక్షణను మనం ముందుకి కొనసాగించాలి. మనుషులకు లోబడి కాదు ప్రియులారా. దాటి వెళ్తున్నాను రండి. మన రక్షణ ఎలా కొనసాగించాలో పౌలు ఇక్కడ జ్ఞాపకానికి తెచ్చారు. 2వ అంశం 13వ వచనం మనం చదువుదాం రండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును, కార్యసిద్ధి కలుగజేసుకున్నట్టుకును, కార్యసిద్ధి కలుగజేయుటకును, తన దయా సంకల్పం నెరవేరుటకై, తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. ఆ చివరి మాట, కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. కార్యము జరిగించేవాడు దేవుడే. ఇచ్చేయిస్తాం, ఇలా చెయ్యాలనుకుంటాం, ఇలా ఉండాలనుకుంటాం, ఇలా నడవాలని అనుకుంటాం, మనం ఆశ ఉంటుంది. కానీ జరిగించేది ఎవరు? దేవుడు నడిపించకపోతే నువ్వు నేనేం చేయలేం.
ఆయన మనలో కార్యము జరిగించకపోతే, మన జీవితాలలో ఆయన కార్యము జరిగించకపోతే మనం ఏం చేయలేం. మన వల్ల ఏమీ కాదు. వీఆర్ అన్ఫిట్, వీఆర్ అనేబుల్. మన వల్ల కాదు, మన సాధ్యము కాదు, మన శక్తి సరిపోదు, మనం అనుకుంటే ఏమీ చెయ్యలేం. సంసోన్ అనుకున్నాడట, ఎట్లా అంటే అన్నీ అయిపోతాయి అనుకున్నాడట. ఏమన్నా జరిగిందా చెప్పరే? ఏమీ కాదు. దేవుడు కార్యాన్ని జరిగించాడు. ఇంకా అర్థమైపోయింది, తన శక్తి పోయింది, తన వల్ల ఏమీ కాదని అర్థమైనప్పుడు ప్రభు పాదాలు పట్టుకున్నాడు. జీవితంలో ఎన్నడూ జరగని కార్యం, గత జీవితంలో ఎన్నడూ జరగని కార్యం ఆ దినాన అప్పుడు జరిగింది. ఎవరు జరిగించారు? దేవుడే. ఏది మన జీవితాలలో కార్యము జరగాలన్నా జరిగించేది ఎవరు? దేవుడే. మన వల్ల ఏమీ కాదు, ఇది నమ్మాలి మనం. నేను చేశా నేను 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 అని మనం డబ్బా కొట్టుకోవడం ఎక్కువైపోయింది. నా బిడ్డలు చూడు, నా కుటుంబం చూడు, నా ఆస్తి చూడు, నా ఉద్యోగం చూడు, నా పేరు చూడు, నా ఘనత చూడు, నా కులం చూడు, నన్ను చూడు, నా అందం చూడు. యు ఆర్ నథింగ్ అంటున్నాడు దేవుడు. ఒక్కటే మాట, యు ఆర్ నథింగ్. నీ వల్ల ఏమీ కాదు. కార్యము చేయువాడను నేనే, నిన్ను హెచ్చించిన వాడను నేనే, నిన్ను ఉపయోగించిన వాడను నేనే. నా వల్ల తప్ప నీ వల్ల ఏమీ కాదని చెబుతున్నాడు దేవుడు. కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. మనలో కార్యాన్ని జరిగించేవాడు దేవుడే. ఈ సత్యం మనకు అర్థమైతే ప్రభు పాదాలు పట్టుకుంటాం. దేవా, నా వల్ల ఏమీ కాదు, నువ్వే కార్యాన్ని జరిగించు. నువ్వు నన్ను ఆడుకో, నువ్వు నన్ను బలపరచు, నువ్వు నన్ను నడిపించు, నువ్వు నాకు ఉద్యోగమే, నువ్వు నాకు బిడ్డల్ని, నువ్వు నా బాధలు తీర్చు. ప్రభువా, నువ్వే నువ్వే నువ్వే, నువ్వు తప్ప నాకు దిక్కు లేదని ఆయన పాదాలు మనం పట్టుకుంటాం. గర్వాన్ని విడిచిపెడదాం, ప్రభు పాదాలు పట్టుకుందాం. అమ్మా, అయ్యా, వినండి వినండి వినండి. చివరి గడియలోనన్న సంసోను దేవుని పాదాలు, చివరి గడియలో ఇంకా నువ్వు అయిపోతున్నావు, యు ఆర్ నథింగ్, నీ వల్ల ఏమీ కాదు, ఇప్పుడన్నా ఈ క్షణాన్నన్నా ప్రభువా, నేను అన్ఫిట్, నా వల్ల ఏమీ కాదు, నువ్వే నా జీవితంలో కార్యం జరిగించాలని ప్రభు పాదాలు పట్టుకో. ఎన్నడూ జరగని అద్భుతం నీ కుటుంబంలో జరుగుతుంది. నీ కుటుంబంలో, నీ సంఘములో, నీలో దేవుడు జరిగిస్తాడు. నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగిస్తాడు. ఇప్పుడన్నా ప్రభు పాదాలు పట్టుకో, గర్వాన్ని విడిచిపెట్టు. నా అంతటాడు ఎవరున్నారు అనుకున్నావా? అనుకున్నాడు ఒకడు, ఎక్కిపోదును అనుకున్నాడు. దేవుడు పడదోస్తే కిందకి దిగిపోయాడు. వాడి గతి పాతాళమే. కటిక చీకటి గాఢాంధకారానికి తోసివేయబడ్డాడు అపవాది వాని సంబంధులకు, గర్విష్ఠులకు దేవుడిచ్చేది అదే స్థానం. ఆ స్థానం కావాలా? దేవుని దగ్గరకు వెళ్ళాలా? గర్వాన్ని విడిచిపెడదాం. నా వల్ల అవుతుంది, నేను నా అన్న గర్వాన్ని తీసి పక్కన పెడదాం. నేనంతటి వాడను ప్రభువా, దావీదు అన్నాడే, నేనంతటి వాడను. దేవుని దగ్గరకు వెళ్ళాడు. ఆ ప్రత్యక్షపుడు గుడారములో దేవుని ఎదుట కూర్చున్నాడు. ఆయన పాదాల దగ్గర మోకరిల్లి, ప్రభువా, నేనంతటి వాడనయ్యా, నీవేనయ్యా నా సింహాసనం మీద కూర్చునేది అంటున్నాడు దేవుడు. నేనిచ్చిన ఈ సింహాసనం మీద కూర్చునేది నీవే అంటున్నాడు దేవుడు. దావీదేమో నేనెంతట వాడనయ్యా. ఎంత తగ్గింపు ప్రియులరా! ప్రభు దగ్గర మనల్ని మనం తగ్గించుకుందాం. ఇద్దరు వ్యక్తులు కనపడతారు. దేవుని వాక్యానికి విధేయత చూపించని సౌలు, దేవుని వాక్యానికి విధేయత చూపించిన దావీదును దేవుడు హెచ్చించాడు, సౌలును దేవుడు విసర్జించాడు. పాఠం అదే ప్రియులారా. మనం కూడా దేవునికి లోబడి దేవుని దగ్గర మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు మనలను హెచ్చిస్తాడు, ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తాడు. అంత మాత్రమే కాదు, మనలో కార్యాన్ని జరిగిస్తాడు. నేను అనుకుంటే నాకు రాజసింహాసనం దొరకలేదు ప్రభువా,
ఎక్కడ వాడను, గొర్రెలు కాసుకుని నన్ను తీసుకుని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టావయ్యా అని తన స్థితిని, తన శక్తిని, తన బలహీనతను ఎరిగి దేవుని దగ్గర తను తాను తగ్గించుకొని ప్రభు పాదాల మీద పడిన దావీదు మనకు మాదిరి. ప్రియులారా, చదువుదాం. కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. ఇచ్చేయించుట, ఆ ఆశ, ఆ కోరిక కలగజేసిన వాడు దేవుడే. దాన్ని జరిగించిన వాడు కూడా దేవుడే. దేవుడే కార్యము జరిగించాలి. 14వ వచనం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. మన ప్రవర్తన, మన వైఖరి ఎలా ఉండాలో జ్ఞాపకానికి తెస్తున్నాడు పౌలు. మనం ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన వైఖరి ఎలా ఉండాలి అన్న దానిని జ్ఞాపకానికి తెస్తున్నాడు పౌలు. ప్రియులారా, జాగ్రత్తగా విన్నాం. నేను ఎందుకు అలా చెప్తున్నా అంటే, మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. ఆ మాటను అలా హృదయంలో పెట్టుకోండి. ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. మన వైఖరి ఎలా ఉండాలి, మన వైఖరి మన ప్రవర్తన ఎలా ఉండాలి ఆ మాటలో ఉంది. ఎలా ఉండాలి, మరలా చదువుతున్నాను, 14వ వచనం. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులు నిష్కలంకులు అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సనుగులు సంశయములు మాని సమస్త కార్యములు చేయుడి. సనుగులొద్దు, సంశయాలొద్దు. ఏముండకూడదు? సనుగులు ఉండకూడదు, సంశయాలు ఉండకూడదు, సందేహాలు ఉండకూడదు. సానుకూలమైన దృక్పథం, మంచి మనసుతో మనం కార్యాలు జరిగించాలి. సంఘంలోనైనా కుటుంబంలోనైనా దేవుని పట్ల సానుకూలమైన హృదయం. సందేహంతో కాదు, సంశయంతో కాదు, సనుగులతో కాదు, గొనుగులతో కాదు. కొంతమంది గొనుగుతూ ఉంటారు. దేవుని మీద గొనుగుతారు, పెద్దల మీద గొనుగుతారు, సంఘంలో ఉన్న సేవకుల మీద, పరిచారకుల మీద, పెద్దల మీద, అందరి మీద గొనుగుతానే ఉంటాం. ప్రియులారా, వినండి. దేవుడు అంటున్నాడు, సనుగులు, సంశయాలు, గొనుగులు మానండి. సానుకూలమైన హృదయం. దేవుడున్నాడు. దేవుని వైపు చూస్తూ సమస్త కార్యములు సానుకూలమైన హృదయంతో చేయాలి. మన వైఖరి, మన ప్రవర్తన ఎలా ఉండాలో దేవుడు జ్ఞాపకానికి తెస్తున్నాడు. దేవుని వైపు చూస్తూ ఇవన్నీ మాని దేవుని కార్యములను మనం జరిగించాలి. పిల్లరా, ఒక్క మాట, అలా చెయ్యకపోతే ప్రతిఫలం ఉండదు. అంతే. సనుగులు, సంశయాలతో, సందేహాలతో మనం ఏం చేసినా ఏముండదు, ప్రతిఫలం ఉండదు. నో యూస్. ఎంతకాలం నువ్వు చేసినా ఉపయోగం లేదు. అంతే. సనుగులు, సంశయాలు మానాలి, గొనుగులు మానాలి. మంచి వైఖరితో దేవుని వైపు చూస్తూ మనం కార్యాలు జరిగించాలి. ప్రభువు ఇచ్చే ప్రతిఫలాన్ని మనం పొందుకోవాలి. సంఘములో ఉండవలసిన వైఖరి దేవుడు జ్ఞాపకానికి తెస్తున్నాడు. సనుగులు, సంశయాలు మానండి అయ్యా, కార్యాలు జరిగించండి. ఇంకా చదువుదాం. 16వ వచనం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఎప్పుడైతే సనుగులు, సంశయాలు మాని కార్యాలు జరిగిస్తామో, దేవుని వైపు చూస్తూ మనం ముందుకు సాగుతామో, అప్పుడు మనం ఎలా కనపడతామంటే జ్యోతుల వలె కనబడదాం. ఎలా కనపడతామంటే జ్యోతుల వలె కనపడతాం. అమ్మా, దేవుడు నిన్ను నన్ను వెలిగించాడు. మనం వెలుగుతూ ఉన్నాం. మనం వెలుగుతున్న దీపాలమే. ఈ వెలుగుతున్న దీపాలు వెలుగునివ్వాలి, అనేక మందికి వెలుగునివ్వాలి. అంటే సనుగులు, సంశయాలు మానాలి. దేవుని పట్ల, దేవుని సంఘము పట్ల సానుకూలమైన హృదయం, మంచి మనస్సు ఉంటే మనం ఈ లోకంలో వెలుగుతూ ఉండగలం. అనేక మందిని మనం కూడా వెలిగించగలుగుతాం. జ్యోతుల వలె మనం కనబడతాం. దేవుని సంఘాన్ని దేవుడు దీపస్తంభముతో పోల్చాడు. దేవుని నమ్మిన మనలను జ్యోతుల వలె దేవుడు మార్చాడు.
ప్రియులారా, ఒకప్పుడు మనం చీకటిలో ఉన్నాం. ఆయన చీకటి నుండి మనల్ని ప్రత్యేకపరచి వెలుగు సంబంధులుగా, వెలుగుగా చేశాడు, జ్యోతులుగా మనలను చేశాడు. కాబట్టి మనం అనేక మందిని వెలిగించే వారంగా, ఈ లోకానికి వెలిగించే వారంగా మనం ఉండాలి. అదే దేవుడు కోరుతూ ఉంది. అలా మనం ఉండాలి అంటే సనుగులు, సంశయాలు మానాలి. మన ప్రవర్తన, మన వైఖరి ఏమవ్వాలి చెప్పండి? మన వైఖరి మారాలి, మారాలి, మారాలి. నమ్మక ముందు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉంటే ఉపయోగం లేదు. గొనుగుతూ, సనుగుతూ, పోట్లాడుతూ, కొట్లాడుతూ, తగాదాలాడుతూ, అసమాధాన స్థితిలో ఉంటూ మనం చేసే పరిచర్య వల్ల మనం వెలుగుతూ ఉండలేం, ఎవరిని వెలిగించలేం. మన వల్ల ఏమీ కాదు. దేవుడు మనలను చెప్పండి ఉపయోగించలేరు. అదేందయ్యా నేను ఎంత చేస్తాంటే అంటావేమో నువ్వు ఎంత చేసినా నిష్ప్రయోజనమే. మొదట మన వైఖరి, మన ప్రవర్తన ఏమవ్వాలి చెప్పండి? ఏమవ్వాలి? మారాలి. అలా మార్చుకొని దేవుని సేవ మనం చేస్తే నీ ద్వారా అనేక మంది వెలిగించబడతారు. అనేక మందికి నువ్వు వెలిగిచ్చేదానవుగా ఈ లోకంలో జ్యోతుల వలె నువ్వు కనబడతావని దేవుడు జ్ఞాపకానికి తెస్తున్నారు. నేను ముగిస్తున్నాను, రండి ఇక్కడే చదువుదాం. 16వ వచనం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని. అంటే అవి వెలగకపోతే ఏమైనట్టు చెప్పండి? నిష్ప్రయోజనం. అదే చెప్తుంది. మనం చెప్పేది అర్థం కాదండి కొంతమందికి. చెప్తారులే అనుకుంటారు కొంతమంది. దేవుడు అదే చెప్తున్నారు. నిష్ప్రయోజనం కాలేదు, వ్యర్థం కాలేదు అంటున్నాడు. అంటే వాళ్ళు వెలుగుతూ లేరు అంటే కారణం నీవు పడిన కష్టం నిష్ప్రయోజనం, వ్యర్థం. సరైన మార్గములో నడిపించాలి. సరైన సేవ, సరైన పరిచర్య, సరైన నడిపింపు మనం కలిగి ఉండాలి. ఈ లోకంలో మనం ఎలుగుతూ ఉండాలి. మన ప్రవర్తన, మన వైఖరి సరిచేయబడాలి. అప్పుడు నువ్వు వెలుగుతూ ఉన్నావు. వెలుగుతున్న నీ వల్ల దేవుని ఎదుట ఘనత, దేవుని ఎదుట మెప్పు, అది లాభం. ప్రియులరా, ఎప్పుడైతే ఆరిపోతావో అదంతా నిష్ప్రయోజనమే, వ్యర్థమే. మనం అనుకుంటున్నాం చాలా పని జరుగుతుంది, చాలా జరిగిపోతుందని. వైఖరి మారలా, ప్రవర్తన మారలా, జ్యోతుల వలె వెలగటంలా నిష్ప్రయోజనం, వ్యర్థం, ఉపయోగం ఏమీ లేదు. ప్రియులారా, మనం అందరం ఎరుగుదాం. దేవుడు తన అగ్ని చేత పరీక్షిస్తాడట. ఎలా చెప్పండి? ఎలా? అగ్ని చేత పరీక్షిస్తాడట. ఆపగలరు ఎవరైనా? ఆడాడో అమెరికాలో ఒక అడవి తగలబడుతుందట. ఎవరు ఆపగలరు? దైవ అగ్నిని ఎవరో ఆపలేరు. దేవుని అగ్ని నిన్ను నన్ను పరీక్షిస్తుంది. జాగ్రత్త. దేవుడు అగ్ని చేత పరీక్షిస్తానన్నాడు. గట్టివి మాత్రమే ఉంటాయి, ఓటివన్నీ వెళ్ళిపోతాయి. కర్ర, గడ్డి, కాలు, చెత్త అంతా ఏమవుతుంది? కాలిపోతుంది. గట్టిది మాత్రమే ఉంటుంది. మనం వాడి నుంచి ఉండగానే దేవుడు అగ్గిపుల్ల వేస్తాడు. అది కాలిపోతుందనుకో, గుండె పగిలిపోతా ఉండేది. అయ్యో 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 అయ్యో, ఎంత సంపాదించానయ్యా ఆడబెట్టాను, ఎంత సంపాదించానయ్యా ఆడబెట్టాను, అంత కాలిపోతుందయ్యా, ఆపోయి అంటే ఆగు 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 అంటాడు దేవుడు. కొద్ది నిమిషాలు ఓపిక పట్టు, ఉండేదేదో తీసుకుందు, ఆగు అంటాడు. ఏది మిగలలేదనుకో, నిష్ప్రయోజనం. ప్రియులరా, మన వైఖరి, మన ప్రవర్తన, మన విధానం మొదట మారాలి. తర్వాత దేవుని పని. దేవుడు మన జ్ఞాపకానికి తెస్తున్నారు. ఎప్పుడైతే మనం నిష్కలంకులముగా, నిరపరాధులముగా, సనుగులు గొనుగులు మాని దేవుని సేవ చేస్తామో అది ప్రయోజనకరమైనది, అది మనకు మెప్పు తెచ్చేది, అది మనకు లాభమని దేవుడు జ్ఞాపకానికి తెస్తున్నాడు. నేను ముగిస్తున్నాను, రండి 17వ వచనం. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను ప్రాణార్పణముగా పోయబడినను నేను ఆనందించి
నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. ప్రాణము పెట్టడం కూడా ఆనందమేనట. ప్రాణము పెట్టడం కూడా ఆనందమేనట. ప్రాణ త్యాగమైన నాకు ఇష్టమే. ప్రియులారా, ఒక సేవకుని హృదయం, ఒక అపోస్తులని హృదయం, ఒక శిష్యుని హృదయం, దేవుని సేవకుని యొక్క హృదయం, ప్రియులారా వినండి, ప్రాణార్పణముగా పోయబడడానికైనా నేను సిద్ధమే. ఈ నా చేతులే కష్టపడినా అన్నాడండి. ఆయన కష్టపడి తెచ్చి పెట్టాడట. అంతేకాదు, నా కోసమే కాదు, నాతో ఉన్న వారి కోసము కూడా ఈ నా చేతులే కష్టపడ్డాయి అన్నాడు. కష్టమే పడ్డాడా, సేవలో ప్రాణమే ఇచ్చాడా? వాట్ ఎ వండర్ఫుల్ సాక్రిఫైస్. ఆయన సేవ, ఆయన సమర్పణ పౌలు జ్ఞాపకానికి తెస్తున్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ సర్వెంట్. ప్రాణము పెట్టడానికైనా నేను ఆనందిస్తా, నేను సంతోషిస్తా, నా ప్రాణము ప్రాణార్పణముగా పోయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎస్, ప్రభు కొరకై ప్రాణము పెట్టినవాడు పౌలు. ప్రియుల, ప్రాణాలు తీసేవాడు కాదు. నలుగురిని తొక్కైనా, నలుగురిని నష్టపరిచైనా నేను క్షేమంగా ఉండాలనేవాడు కాదు. ప్రాణము పోయినా పర్లేదు, ప్రభు పని కొరకు, ఆత్మల సంపాదన కొరకు. దేనికోసం చెప్పరే? ఎక్కడ సంఘం కట్టినా, చాలా సంఘాలు కట్టాడు కదా, ఎక్కడన్నా పెద్దగా ఉన్నాడా? చెప్పరే? ఆ సంఘాలన్నీ నా కింద ఉండాలన్నాడా? అన్నిటి మీద పెత్తనం నాదే అన్నాడా? చెప్పరే? ఇది మెయిన్ సంఘం అంట, బ్రాంచ్ సంఘాలంట. ఈయన మాట ఇక్కడ జల్లాలి, ఆ బ్రాంచ్ సంఘాల మీద కూడా జల్లాలి. ఎక్కడుంది? సేవ చేశామా, ఆత్మలు సంపాదించామా, సంఘం కట్టామా, పెద్దలను నియమించామా, పరిచారకులను నియమించామా, మరొక ప్రాంతానికి వెళ్ళామా, అక్కడ ఆత్మలు సంపాదించామా, సంఘం కట్టామా, పెద్దలను పెట్టామా, పరిచారకులను పెట్టామా, వాళ్ళకి సంఘాన్ని అప్పగించామా, వెళ్ళామా? ఇది కదా వారు చేసిన సేవ. మరి నేడు జరుగుతున్న సేవ ఏంటి? ఆయన అక్కడ ఉంటాడు, ఇక్కడ ఎల్ఈడి తెరలో వీళ్ళు బొమ్మ చూస్తారు. ఇది అసంఘం. అజ్ఞానులం అయిపోయామా మనం? ఎవరిని వెంబడిస్తున్నాం? ఏ సంఘానికి వెళ్తున్నాం? ఏ వాక్యం వింటున్నాం? ఇంకా మనకి బుర్ర తెలియటం లేదా? జ్ఞానం లేదా? తెలివి లేదా? ఎక్కడున్నాం మనం? పిల్లరా, దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. వెర్రివారం అయిపోయాం, గొర్రెలం అయిపోయాం, త్రోవ తప్పిపోయాం. మనం కూడా అలాగే అదే త్రోవన వెళ్ళిపోతున్నాం. ప్రభు మనతోనే మాట్లాడుతున్నాడు. ప్రాణము పెట్టాడు, సేవ కొరకై ప్రాణం ఇచ్చాడు, పరుగెత్తాడు, సేవ చేశాడు. మరి కలగల ఆలోచన, అన్ని సంఘాలు నా కిందే ఉండాలి, అంతా నా కిందే ఉండాలి, ఆలోచనే రాలేదండి. ఏ పని, ఏ పెత్తనం కోసం కదా, ఆత్మల సంపాదన, ఆత్మల సంపాదన జీవిత ధ్యేయం, ఆత్మల సంపాదన, సువార్త సేవ, దేవుని గురించి సాక్ష్యం ఇచ్చుట, ఇంతకు మించిన మరొక పని పౌలు చేయలేదు. మరి మనకెందుకున్న ఈ పనులు? ఎక్కడ మనం దారి తప్పిపోయాం? ఎక్కడ వాక్యం మనకు అర్థం కావడం లేదు? ప్రాణార్పణముగా పోయబడడానికి ఇష్టపడిన పౌలు మనకు మాదిరి ప్రియుడు. నేను ముగిస్తున్నాను, చదువుదాం 18వ వచనం. ఇటువలెనే మీరును ఆనందించి, ఆగిపోదాం అక్కడ. ఇటువలెనే మీరును ఆనందించి, మళ్ళా చదువుదామా? ఇటువలెనే మీరును, ఇటువలెనే పౌలు చేసినట్టు మనం చేయాలి, క్రీస్తు చేసినట్టు మనం చేయాలి. ఇటువలే మీరు. పైన మాదిరి చూపించాడు, ఎలా ప్రవర్తించాలో చెప్పాడు, వైఖరి చూపించాడు, తన జీవితాన్ని పెట్టాడు. ఇప్పుడు అంటున్నాడు, ఇలాగూ మీరు చేయండి అయ్యా. చెప్పగలమా? నేను చేసినట్టు మీరు చేయండి అని చెప్పగలమా? మన నడకే సరిగా లేదు, మన ప్రవర్తనే సరిగా లేదు. మనం ఏం చెప్తాం? నేను మాట్లాడినట్టు మీరు మాట్లాడండి, నేను చేసినట్టు మీరు చెయ్యండి అని చెప్పగలమా ఎవరికన్నా? మన తీరే సరిగా లేదు, మన వైఖరే సరిగా లేదు, మన ప్రవర్తనే సరిగా లేదు, మన సేవ, మన పరిచర్య, మన నడిపింపు మనకే సరిగా లేదు. మనం ఇంకెవరికి చెప్పగలం? నన్ను క్షమించండి, సత్యమే చెప్తున్నాను.
కానీ పౌలు అంటున్నాడు, ఇటువలనే మీరు, నేను నడిచినట్టు మీరు నడవండి, నేను చేసినట్టు మీరు చేయండి, నేను ప్రాణం పెట్టా మీరు పెట్టండి. పౌలు యొక్క వైఖరి ప్రియులారా, పౌలు చేసినట్టు మనము చేద్దాం. చదువుతున్నాను 19వ వచనం, క్షమించండి 18వ వచనం. ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. అమ్మ, పౌలు చేసినట్టు మనం చేస్తే, ప్రభువు చేసినట్టు మనం చేస్తే మనకు ఆనందం, మనకి సంతోషం. దేని ద్వారా సంతోషం లేదు, దేనిలో ఆనందం లేదు. ప్రభువు దగ్గర మెప్పు తెచ్చేది, ప్రభువు దగ్గర మనకు ఘనతనిచ్చేది, మనకు కిరీటాలనిచ్చేది, దేవుని దగ్గర బల నమ్మకమైన దాసుడు అనిపించేది ఏది అంటే ప్రభువు చేసినట్టు మనం చేయాలి, పౌలు చేసినట్టు మనం చేయాలి. పౌలు యొక్క వైఖరి, పౌలు యొక్క సమర్పణ మనకి మాదిరి. అలాగూ నడిస్తే మనకు మేలు ప్రియులరా. తల ఉంచినట్లయితే ప్రార్థన. కృపగల మా దేవా, మీ ఘననామానికి స్తుతులు స్తోత్రములు. ఫిలిప్పీ పత్రికలో నుండి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇరువురు వ్యక్తులు మీరు మా ఎదుటకు తీసుకుని వచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్న తగ్గింపు, విధేయత, సమర్పణ, ప్రేమ, త్యాగం ప్రభువా మా ఎదుటకు మీరు తీసుకుని వచ్చారు. అందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. సంఘములో మా వైఖరి ఎలా ఉండాలో, మా రక్షణను మేము ఎలా కొనసాగించాలో, ఎవరికి మేము ఎలాగూ విధేయత చూపించాలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అపొస్తలుడైన పౌలు యొక్క సేవా విధానం మా ఎదుటకు మీరు తీసుకుని వచ్చారు. అలాగూ జీవించుటకు కృప చూపించండి. అవును మా తండ్రి, కార్యసిద్ధి కలుగు చేయు దేవుడవు నీవేనని మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. విన్న మాటలు మాలో కార్యసిద్ధి కలుగు చేయనట్లుగా కృప చూపించండి. మా తండ్రి, మీ సన్నిధిలో ఆనందించే వారంగా, సంతోషించే వారంగా, మీ సేవలో ప్రయాసపడే వారంగా ఉండటకు కృప చూపించండి. ఈ ఉదయకాలం చేరువచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకు వందనాలు. అనారోగ్య బలహీనతల్లో ఉన్న వారికి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని మీరు దయచేయండి. ఆయా ఇరుకులో, ఇబ్బందుల్లో ఉన్న మా ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకొని విడుదల, విశాలతను మీరు దయచేయండి. ప్రతి ఒక్కరిని మీరు రెక్కల కింద భద్రపరచండి ప్రభువా. మరి విశేషంగా సహోదరుడు బుజ్జి కొరకు, అలాగే అశోక్ అన్న కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇరువురు అనారోగ్య బలహీనతలతో బాధపడుతూ ఉన్నారు. వారిని మీరు జ్ఞాపకం చేసుకొనండి. మంచి ఆరోగ్యాలను మీరు దయచేయండి. మీ సన్నిధిలో సంతోషించున్నట్లుగా, మరొకసారి ఈ ప్రార్థన స్తుతి ప్రార్థనగా మారునట్లుగా మీరే కృప చూపించండి. వారి పట్ల మీ కార్యాన్ని జరిగించండి. ఇంత దనక మీ సన్నిధిలో గడిపి చెదరి మా గృహాలకు వెళుతూ ఉండగా మార్గ మధ్యములో మీరే తోడుగా ఉండి నడిపించి మీరు అక్కడ వరకు మీరు రెక్కల కింద భద్రపరిచి మీరే మహిమ పొందమని మమ్మల్ని అందరినీ మీ దయగల స్థలాలకు అప్పజెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.